ఈ ప్రపంచంలో ఉండే ప్రతివాడికి వచ్చే సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి అంటే జీవుడు ఎవడికి వాడు సమస్య తెచ్చుకోవాలనుకోండు. కాబట్టి జీవుడి నుంచి ఎప్పుడూ సమస్య లేదు. ఈశ్వరుడు ఏమిటి అనేది వీడు కనుక్కోలేకపోయాడు, చూడలేకపోయాడు. ఆయన నుంచి కూడా సమస్య లేదు. ఈ ప్రపంచంలో సమస్య ఎక్కడి నుంచి వస్తోంది ప్రతివాడికి అంటే జగత్తు నుంచి వస్తోందండి. ఈ సృష్టి నుంచే మొత్తం అంతా కూడా జగత్తు అనే దాని వల్లే సమస్య అంతా. ఈ జగత్తు మొత్తం ఎక్కడి నుంచి మనకి కనిపిస్తోంది అంటే శంకరాచార్యులు వారు చెప్తారు, ఈ జగత్తు మొత్తం విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం. నీ మనస్సు అనేటటువంటి దర్పణంలో అదే బింబముగా అదే ప్రతిబింబముగా జగత్తుని మొత్తం అదే సృష్టి చేసుకొని దర్శించి అదే అనుభవిస్తూ అదే కష్టపడుతూ ఆనందపడుతూ రకరకాలైనటువంటి పనులన్నీ చేసుకుంటోంది నీ లోపల ఉన్న మనస్సేనయ్యా. అందుకనే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఈ మనస్సే బంధానికి కానీ జీవుడికి మోక్షానికి కానీ కారణమవుతోంది. ఎందుకు? జగత్ అనేటటువంటిది మనస్సులోనే సృష్టించబడుతుంది, మనస్సులోనే పరమాత్మను తలుచుకొని లయం కూడా చేయబడుతుంది. కాబట్టి మనస్సుని తెలుసుకోవయ్యా. ఆ మనస్సులో పుట్టేటటువంటి ప్రతి పదార్థాన్ని ఆత్మవస్తువుగా పరమాత్మగా నువ్వు భావిస్తే నీ లోపల ఉండే రాగద్వేషాలు ఈర్ష్యలు అన్నీ కూడా దూరమయ్యి నువ్వు ఒక నిజమైనటువంటి సద్బ్రాహ్మణుడివి అవుతావు. అంటే బ్రహ్మమునందు రమించేటటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వాడివి నువ్వు అవుతావు. కాబట్టే సరస్వతి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రహ్మము అనేటటువంటి దాని మానసపుత్రికే సరస్వతి. ఆ సరస్వతిని లోపలికి తెచ్చుకొని మళ్ళీ బ్రహ్మమునందు లయం కావాలి, బ్రహ్మములో లయం కావాలి. ఇదే ప్రతివాడి యొక్క ప్రధానమైనటువంటి ధర్మం.